తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రల్ని తిరగరాసే స్టార్ హీరోలు ఎందరో ఉన్నారు. అలాంటి కోవలోకే వస్తాడు ఇంకొక సూపర్ స్టార్ హీరో విజయ్ తలపతి. అలాంటి ఇతడు తన సినిమాలతో సినిమా రికార్డులను బద్దలు కొట్టడం మాత్రమే కాదండి, మొట్టమొదటిసారిగా స్వచ్ఛంద రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఏకంగా భారీ మెజారిటీతో కొన్ని దశాబ్దాల పాటు తమిళనాడు రాజకీయ చరిత్రల్ని తిరగరాసే విధంగా ఇతడు మెజారిటీతో గెలుపొందిన వైనం ఇప్పుడు ఏకంగా రాష్ట్ర రాజకీయాల్లో మాత్రమే కాదు, యావత్ నేషనల్ వైడ్ మీడియాలో కూడా దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే తలపతి విజయ్ గురించి, అతడి రాజకీయ ప్రవేశం గురించి, అతడు రాజకీయ ప్రవేశం చేయడానికి తీసుకున్న పరిణామాల గురించి రకరకాల విషయాలు, ఇటు కుటుంబ నేపథ్యంతో కూడుకున్నవి, ఇటు సినిమా నేపథ్యంతో కూడుకున్నవి, ఇటు రాజకీయ నేపథ్యంతో కూడుకున్నవి ఎన్నో రకరకాలుగా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ఇంకొకసారి ఇతడి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు కూడా ఆసక్తికరంగా మారాయి ఎప్పుడైతే ఇతడు భారీ విజయాన్ని సంపాదించుకున్నాడు. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది విజయ్ తలపతి కూతురు ఎవరు, ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత రొమాంటిక్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు, ఆ తర్వాత యాక్షన్ హీరోగా, ఇలా విభిన్నమైన పాత్రలతో స్టార్ హీరోగా తన స్టార్డమ్ని, ఇమేజ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుకుంటూ పోతూ స్టార్ హీరోగా పెంచుకుంటూ పోయాడు హీరో విజయ్. అలాంటి హీరో విజయ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా రాణిస్తున్న రోజుల్లోనే తనకి వీరాభిమాని అయిన, శ్రీలంకకు చెంది యూకేలో సెటిల్ అయిన సంగీత సూర్ణలింగంతో ప్రేమలో పడి మొత్తానికి పెద్దల అంగీకారంతో రెండు సాంప్రదాయ పద్ధతిలో, అంటే ఇటు హిందూ సాంప్రదాయ పద్ధతిలోను ఇటు క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక పెళ్ళైన వీళ్ళకి ఇద్దరు పిల్లలు కలిగారు. ఒక కొడుకు పేరు జేసన్ సంజయ్, కూతురు పేరు దివ్య సాషా. కొడుకు ప్రస్తుతానికి లండన్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. ఇక కూతురు గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, ఈ అమ్మాయి కూడా అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్లో +2 వరకు చదువుకుంది. అంతేకాదు, ఈ అమ్మాయి ఒక టాప్ స్పోర్ట్స్ స్టార్ కూడా. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో స్కూల్లో చదువుకునే రోజుల్లోనే బ్యాడ్మింటన్లో ట్రైనింగ్ తీసుకుంటూ ఇప్పటికే ఎన్నో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లోను, ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో పాల్గొని బ్యాడ్మింటన్గా ఎన్నో మెడల్స్ని, అవార్డ్స్ని కూడా అందుకోవడం జరిగింది. మరోపక్క ఈ అమ్మాయి కూడా తన తండ్రితో కలిసి ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. విజయ్ కూతురు తన తండ్రితో కలిసి తన తండ్రి నటించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన తేరీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా తండ్రితో పాటు కనిపించింది. అలా ఈ అమ్మాయి ఒక రకంగా చైల్డ్ ఆర్టిస్ట్ అని కూడా చెప్పాలి. చుట్టానికి ఎంతో క్యూట్గా కనిపించే ఈ అమ్మాయి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన అన్ని రకాల ఫొటోస్ని అందరితో పంచుకుంటూ ఉంటుంది. పైగా తన తండ్రితో కలిసి చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్గా నటించడంతో తనకి కూడా యాక్ట్రెస్ అవ్వాలన్నది తన డ్రీమ్ అట. అలా మొత్తానికి స్టార్ హీరో విజయ్ తలపతి కూతురికి సంబంధించిన విషయం, తాను ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అంటూ వెలుగులోకి వచ్చిన విషయం, ఇలాంటి నేపథ్యంలో నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. భారీ మెజారిటీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి మునిపెన్నడూ లేని విధంగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలని తిరగరాసే విధంగా ఇతడు సంపాదించిన ఘన విజయం నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఇంకొకసారి విజయ్ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. మరి అలాంటి నేపథ్యంలోనే హీరో విజయ్ కూతురు ఎవరో, ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.